తపస్కాలం అంటే తపస్కాలం అనగా ప్రభు వైపు తిరిగే కాలం. ఈ లోకం వైపు తిరిగిన రోజు ఇక చాలు ప్రభువా, ఇక నీ వైపు చూస్తానని నిర్ణయం తీసుకునే కాలమే తపస్సు కాలం. అందుకే నా చెంతకు రండు అని యోవేలు గ్రంథం 2:12లో ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. మరి ప్రభు వైపు చూసే కాలమే, తిరిగే కాలమే తపస్సు కాలం. తపస్సు కాలం అనగా పశ్చాత్తాప కాలం. పాపముతో దేవుని కృపకు దూరమైన మనము మరలా ప్రభు దగ్గరకు చేరే కాలమే, పశ్చాత్తాపపడి పాపము విడిచే కాలమే తపస్సు కాలం. నా చెంతకు మరలి రండు, మీ బట్టలను చించుకొనుట చాలదు, మీ గుండెలను ముక్కలు చేసుకొనుడు అని యోవేలు 2:13లో ప్రభు మనలను పిలుస్తున్నాడు. కనుక పాపము ఒప్పుకొని పశ్చాత్తాప పడడమే తపస్సు కాలపు ప్రధాన ఉద్దేశం. తపస్సు కాలం అనగా మూడవది, ఇది అనుగ్రహ కాలం. దేవుని మహిమను మనం కొరతబడామని రోమీలు 3:23 తెలియజేస్తుంది. కొరతబడిన మహిమను మరలా దేవుడు మనకిచ్చే అనుగ్రహ కాలమే తపస్సు కాలం. తపస్సు కాలం అనగా దేవుని స్వరమును అంగీకరించే కాలం, సువార్తను అంగీకరించే కాలం. ఇన్ని రోజులు అందరి మాటలు విన్నాం. ఇప్పటి నుండి ఈ 40 రోజులు ప్రభు మాటను విందాం, హృదయ పరివర్తన చెందుదాం. ఇదే తపస్సు కాలం.